సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చక్రి గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో మేమందరం చూస్తున్నాం. మీకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో మేమందరం చూస్తున్నాం. మీరు వారి పేరుతో చిరంజీవి గారి పేరుతో శ్రీ స్టూడియో అని చెప్పేసి ఒకటి కట్టాలని, అది మీరు ఆయన చివరి కోరిక అని చెప్పారు. అది మీరు ఫుల్ఫిల్ చేశారు కూడా. ఆ సమయంలోనే రామ్ చరణ్ గారు మీ అభ్యున్నతికి, మీ కెరీర్కి ఆయన ఒక భరోసా కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? లేదండి. మరి ఎందుకు సార్ కలవరాలి కదా? అంటే నేను అనుకున్న సక్సెస్ ఇంకా నేను అవ్వలేదు. అది అయ్యాక డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను. ఓకే. అండ్ చక్రి గారి పేరు చెప్పంగానే ముందుగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ గారు. అవును. వాళ్ళిద్దరి అసోసియేషన్ అంతకాలం కొనసాగింది, అంత గొప్పది కూడా. అవును. సో పూరి గారి నుంచి మీకు ఎలాంటి ఇన్పుట్స్ కానీ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ కానీ వస్తూ ఉంటుంది? డెఫినెట్గా మంచి చేయాలి, మంచి మూవీస్ చేయాలి, బాగుండాలి అని చెప్పి డెఫినెట్గా బ్లెస్ చేస్తారు. ఓకే. సో అలాంటి అది ఉంది. అండ్ చక్రి గారి తమ్ముడుగా, అంటే ఆయన సంగీత వారసుడుగా కూడా మిమ్మల్ని ప్రకటించారు. రాబోయే కాలంలో మీ కెరీర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మంచి సక్సెస్ అండి. అంటే మంచి సక్సెస్ ఇక్కడ పిచ్చి సక్సెస్ అనే ఉండదు. సక్సెస్ అంటేనే ఫస్ట్ మనల్ని అధిగమించి మనం చేస్తున్న పనే మన సక్సెస్. అది చేయకుండా కూర్చున్న రోజు మాత్రమే మనం ఫెయిల్యూర్. బట్ కానీ ఇండస్ట్రీలో మనకంటూ ఒక గుర్తింపు కావాలి. అంటే గుర్తింపు అంటే నేను వేరేలాగా చెప్పట్లా. అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఒక గుర్తింపు వస్తేనే మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రాజెక్ట్స్ వస్తేనే మనకి ఇన్కమ్ ఉంటుంది. సో ఆ ఇన్కమ్ ఉన్నప్పుడు నేను సాధించాలనుకున్నవి, నేను చేయాలనుకున్నవి నాట్ ఓన్లీ మూవీ పరంగానేనండి. అదే ఇప్పుడు అన్నయ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే ప్లేయర్స్ తక్కువైపోయారు హైదరాబాద్లో. సో సింగర్స్ అంటే ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారండి. ఈ షోస్ వస్తున్నాయి, వీటి వల్ల సింగర్స్ చాలామంది పుడుతున్నారు, కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రావట్లేదు. ఇప్పటికీ మనం చెన్నై మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్గా అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, అన్నయ్య పేరు మీద ఒక కాలేజ్ లాంటిది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాకి సంబంధించింది మాత్రమే, అంటే ఇప్పుడు సాహిత్యపరంగా మ్యూజిక్ పరంగా ఒక కర్ణాటికల్ వోకల్స్ అలా ఆ మ్యూజిక్ పరంగా చెప్పే కళాశాలలు చాలా ఉన్నాయి. ఇక్కడ లైవ్లీవుడ్ కోసం మాత్రమే నేర్పించబడే విద్యలతో, అంటే మన దీనికి సంబంధించిన దాంతో ఒక కాలేజ్ పెట్టాలి అనేది నా కోరిక. అది అన్నయ్య పేరుతో చేయాలి అనేది. అది ఎప్పటికి నెరవేరుతుందో నాకు తెలియదు, బట్ అది మాత్రం డెఫినెట్గా నేను చెయ్యాలి. ఓకే. అండ్ చక్రి గారి విషయానికి వస్తే ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, చెప్తాను. నేను 99 టీవీ అని చెప్పి ఒక ఛానల్ ఉండేది, దాంట్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాకు హెడ్. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు చక్రి గారు. ఇంటర్వ్యూ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండే ఇంటర్వ్యూ. హాఫ్ షూట్ అయింది. హాఫ్ తర్వాత మేమందరం అటు పక్కన ఖాళీగా ఉన్నాము. చక్రి గారు ఫుడ్ చెప్పారనమాట. ఫుడ్ చెప్పినప్పుడు మాకు తెలియదు, బట్ ఫుడ్ మా అందరికీ వచ్చింది. మా అందరికీ అంటే సార్ చెప్పుకోవచ్చు, లేదా తమ్మారెడ్డి గారు చెప్పుకోవచ్చు. బట్ ఆయన అక్కడ ఎంతమంది ఉన్నాము, స్టూడియోలో ఎంతమంది ఉన్నామో అంతమందికి కలిపి చెప్పారు. ఒక్కో ఐటెం ఎలా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతూ మాతో కలిసి భోజనం చేశారు చక్రి గారు. సో ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంది, ఫుడ్ని ఎలా తింటారు ఆయన? ఫుడ్ విషయంలో అదే ప్రతి ఒక్కరు చెప్తారండి, చాలా అంటే భోజన ప్రియుడు అని. అది నా దృష్టిలో భోజన ప్రియుడు కాదండి. భోజన ప్రియుడు అంటే అతను ఒక్కడు తింటే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తినిపిస్తూ తింటాడు చూడండి. అది ఆయన ఆ భోజనంకున్న విలువ తెలిసిన వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంటర్వ్యూ కాదు, మన ఇంట్లో ఇంటర్వ్యూ జరగడానికి వచ్చిన ఇంటికి వస్తే కూడా ఆ ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తున్నారో ఫస్టే కనుక్కొని ఆ రోజు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయించేవాళ్ళు ఆయన. ఓకే. సో ఫుడ్ విషయంలో చాలా ఇలాంటి కేరింగ్ చాలా ఉండేది. ఎప్పుడు ఆయన ఫుడ్ తక్కువ ఉంది అన్న మాట ఇష్టపడకపోయేవాళ్ళు అనమాట. తనకి ఇష్టమైన ఫుడ్ అంటే గోరుచిక్కుడుకాయ కూర చాలా ఇష్టం, బెండకాయ పులుసు చాలా ఇష్టం, అలాగే చింత చిగురు చికెన్ కానీ, గోంగూర మటన్ కానీ చాలా ఇష్టం, అలాగే ప్రాన్స్తో చేసిన ప్రాన్ బిర్యానీ చాలా ఇష్టం. తర్వాత నేను చేసే వాటిలలో సబుదానా కిచిడి
ఓకే. షాబ్దానా కిచిడి అసలు చాలా ఇష్టపడేదాన్ని. ఒక్కొక్కసారి ఎందుకో స్టూడియోలో ఉండి, అరే! రేపు షాబ్దానా కిచిడి చేసి అదే పొద్దున్నే రెడీ చేస్తావా అని అడిగేదనమాట. హ్మ్. సో, అంత ఇదిగా ఉండేది. అంటే ఇండస్ట్రీలో కూడా అండి ప్రతి హీరో ఆయనతో వర్క్ చేసిన హీరోలకే కానియండి, ఆర్టిస్టుల దగ్గరికే కానియండి, ప్రతి ఒక్కరు మన ఇంటి ఫుడ్డు టేస్ట్ చేసిన వాళ్ళే. హ్మ్. సో, అంత ఇదిగా ఉండేది. తనకి ఫుడ్‌లో ఇది ఇష్టం, అది ఇష్టం లేదు అనేది ఏది ఉండేది కాదు. దేన్నైనా మంచిగా ఆస్వాదిస్తూ తినేవారు. సార్ వ్యక్తిగతంగా చక్రి గారు ఎంత మంచివారో అండ్ ఆయన అలవాట్లు కూడా ఎంత మంచిగా ఉండేవో నాకు తెలుసు. బట్ ఏందంటే ఈ తరం ఈ తరంలో ఉండే ప్రేక్షకులకు కూడా ఆయన గురించి తెలియాలని, వాళ్ళకి ఉండే ఒక చెడు అభిప్రాయం అది కరెక్ట్ కాదని తెలియజేయడానికి మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నా. ఓకే. తప్పుగా అనుకోవద్దు. చక్రి గారు కెరీర్ చివరికొచ్చేసరికి అంటే చనిపోయే ముందు సమయానికి వచ్చేలకే శారీరకంగా చాలా లావుగా అయిపోయి ఒకప్పుడు చక్రి గారికి, అప్పుడు చక్రి గారికి చాలా తేడా వచ్చేసింది. ఇప్పటికీ కొంతమంది ఏందంటే ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ తాగుడుకి అలవాటైపోయాడు. అందుకే చక్రి అంత లావైపోయాడు. అందుకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇలాంటి కామెంట్స్ ఇప్పటికి కొంతమంది పెట్టడం నేను చూశాననమాట. ఓకే. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు చెప్పినంత మాత్రాన నిజమైపోదు. సార్. అంటే ఆయన దగ్గరికొచ్చిన ప్రతి వ్యక్తి కోసం ఆయన టైమ్ స్పెండ్ చేయాలని చూసాడు కదా! హ్మ్. అది ఆయన చేసిన తప్పు. ఓకే. నిజంగా ఈ భోజనములు ఇవన్నీ అందరికీ వడ్డించుకుంటూ ఆయన కూడా అందరితో పాటు తిన్నాడని చెప్పారు కదా! హ్మ్. అది ఆయన చేసిన తప్పు. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచితో పాటు మంచి అని చెప్పుకోవడంతో పాటు ఇలా చేసేవాడు అనేది ఒక ఆహ్, లూజ్ టాక్ కూడా వెళ్ళిపోతుంది. సార్. అది ఆయన చేసిన నిజంగా అది ఆయన చేసిన తప్పు కాదు. ఆయన మంచితనం అది తప్పవుతుంది అంతే. తప్పు. ఇప్పుడు అకేషనల్‌గా ఒక పార్టీ జరుగుతుంటేనండి ఒక ఫ్యామిలీసే తీసుకోండి. 10 మంది కూర్చొని పొద్దున్నుంచి రాత్రి వరకు తాగి, దొర్లుకొని, గొడవలు పెట్టుకొని, పిచ్చి పిచ్చిగా కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు మరి ఆయన చేసినట్టుగా లేదు. లేదే. అవును. మరి అది కదా చెడుతనం అంటే. అది కదా నువ్వు మాట్లాడుకోవాల్సింది ఒకవేళ అలా జరిగితే. సార్. అవేవి జరగలేదే. అవును. ఎప్పుడు లేవు సార్. ఆయన లిమిట్స్‌లో ఆయన తాగేవారు. తాగలేదు అని నేను చెప్పను. హ్మ్. ఎవరు దాన్ని అబద్ధం అని చెప్పరు. సార్. కానీ తన లిమిట్స్‌లో తనుండేది. హ్మ్. సో, 10 బాటిల్లు చుట్టూ ఉన్న వాళ్ళు తాగితే ఆయన హాఫ్ బాటిల్ కూడా తాగకపోయేది. ఓకే. అది అందరికి తెలవాలని చెప్తున్నా. ఈరోజు అసలు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బట్ సార్. తెలియాలి తెలియాలి. అన్నారు కాబట్టి అవును. చెప్తున్నాను. సో, ఆయన హెల్త్ పాడవడానికైనా, ఆయన ఓవర్ వెయిట్ అవ్వడానికైనా నాట్ ఓన్లీ ఇవే కారణాలు కాదు. ఆయన బయటికి ఎంత గంభీరంగా, ఎంత గొప్పగా ఉండేవాడో లోపలంత బాధలు భరించాడు. ఏ అంశాల వల్ల అంత బాధపడ్డారు? చాలా అంశాలు. అటు కెరీర్ పరంగా కొంత అయ్యుండొచ్చు, వైఫ్ పరంగా అయ్యుండొచ్చు, ఓకే. పిల్లలు లేరన్న బాధ, ఓకే. వీటన్నిటిని ఆయనను చాలా కుంగదీశాయి. అవన్నీ మా దగ్గర చెప్తూ ఉండేవారు. హ్మ్. అండ్ చక్రి గారి పేరు చెప్పుకోగానే మనకి ఎంతోమంది సింగర్స్ గుర్తొస్తారు. ఈరోజు ఇండస్ట్రీలో చక్రి గారు అవకాశాలు ఇచ్చిన చాలామంది సింగర్స్ ఇప్పుడు స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తున్నారు. సో, ఆయన ఎందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పరితపించేవాళ్ళు? తను ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి. ఓకే. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన అవును. వ్యక్తి. ఆయనను ఒకళ్ళు ఆదరించినప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, హ్మ్. ఆయన వాళ్ళ గురించి ఎలా చెప్పుకున్నాడో, ఆయన ఆ ఫ్యామిలీ పట్ల గానీ, ఆ వ్యక్తి పట్ల గానీ ఎంత గౌరవంగా ఉన్నాడో అదంతా ఆయనకు గుర్తుంది. హ్మ్. సో, కొంతమందిని మనం తీసుకురావాలి. ఆయన నన్ను తీసుకొస్తే నేను ఒక స్థానానికొచ్చాను. సో, అలా మనం కొంతమందిని తీసుకొస్తే వాళ్ళ లైఫ్‌లు బాగుపడతాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి అలా తీసుకొచ్చేవాళ్ళండి. చాలా చాలా మంది డైరెక్టర్స్ ఈ పాట ఒక పెద్ద సింగర్ పాడితే బావుంటుందంటే కూడా ఓకే. కాదు నా దగ్గరున్న పలానా సింగర్ పాడితే చాలా బావుంటుందని చెప్పి పాటలిచ్చిన వ్యక్తి. ఎంత ఎవరు గొప్ప ఆలోచన ఉండరండి. సార్. చెప్తున్నాను గదా! అలాంటి వ్యక్తి ఉండడు. అలాంటి వ్యక్తి మళ్ళీ రాడు. ఆయన గురించి ఉన్న మంచి విషయాలు మాట్లాడుకొని అది నేర్చుకోవాలే తప్ప వేరే ఏ దాన్ని ఆయనకి ఆపాదించొద్దనేది మాత్రం నాకు నా నా రిక్వెస్ట్ అండి. తప్పకుండా సార్. అండ్ మీరు ఆయనలాంటి వ్యక్తి ఉండరు, మళ్ళీ రారు అన్నారు. అది 100% నిజం. ఆయన లేకపోవడం వల్ల ఈ 11 ఏళ్ల కాలంలో అరే! ఈ మూమెంట్‌లో మా అన్నుంటే బాగుండేది కదా! అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఎవ్రీ మూమెంట్ అండి. ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదన్నా? అలా చెప్పలేను. అదే నేను చెప్తున్నాను గదా! ఈరోజు ఆయన ఉండుంటే నా కెరీర్ ఇలా ఉండేది కాదు. ఓకే.
నేను ఒకవేళ ఏదన్నా ఒక మూమెంట్లో మా అక్క కూతురు పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా మేము ఆయన లేడన్న బాధతోనే మేము ఆ పెళ్ళంతా అర్థమైంది సార్. చూ చూ అంటే చేసాము. సో, అలా ప్రతి మూమెంట్‌లో ఆయన ఉంటే బావుండు. ఒక మంచి ట్యూన్ చేసినప్పుడు నేను అన్నయ్యకి వినిపించలేకపోతున్నాను అన్న బాధ ఉంటది. ప్రతి విషయంలో ఆయన లేని లోటు వినిపించదు. ఫైనల్లీ నేను స్టూడియో పెట్టానన్నాను గదా! ఆ రోజు కూడా నా అన్నయ్య ఉండుంటే ఎంత బాగుండేదో అని అసలు ఆయన ఎగిరి గంతేసేవారు సార్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఆయన డ్రీమ్ కదా అది. అవునండి. అండ్ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఆవిడ ఆరోగ్యం అన్నయ్యతోనే బాలేదు. బట్ నాకంటూ ఒక తోడు కావాలి కదా! అలా నిల్చొని ఉంటున్నారు నా కోసం. అండ్ చివరగా చక్రి తమ్ముడిగా, ఆయన సంగీత వారసుడుగా ఇండస్ట్రీకి మీరు ఒక కాల్ ఇవ్వాలంటే, అంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఒక కాల్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడే కాదండి, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఒక 2000 ట్యూన్ బ్యాంక్‌తో నేను రెడీగా ఉన్నాను. అందులో ఆల్ వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ చేసుకొని ఉన్నాను. 2000 సాంగ్స్. యాహ్! ఓహ్! సో, ఒక్కసారి ఎవరైనా డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి ఒక్కసారి చూస్తే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. సో, అది అందరికీ నా రిక్వెస్ట్. ఈరోజు ఐ డ్రీమ్స్ నుంచి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ముందు నేనేమైనా పొరపాట్లు చేసున్నా, నా మ్యూజిక్‌లో మీకేమైనా నచ్చనివి ఉన్నా కూడా అది పట్టించుకోవద్దు. ఇప్పుడు రండి, నా కంపోజిషన్స్ ఏంటో చూపిస్తాను. నచ్చితేనే మూవీ ఇవ్వండి. ఇది మాత్రం చెప్పగలనండి. సూపర్ సార్. చక్రి తమ్ముడిగా, చక్రి గారి సంగీత వారసుడిగా మీ సంగీత ప్రయాణం ఇంకా హైస్ట్ చేరుకోవాలని, అండ్ ఆయన ఆశయాలను కూడా మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.